ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని అసభ్య పదజాలంతో దూషిస్తే పెబ్బేరులో తిరగనీయం. సొంత విషయంలో మీరు తప్పు చేయలేదని తడిగుడ్డలతో వేణుగోపాలస్వామి గుడి ఎక్కుతారా? ఉన్నత చదువులు చదువుకున్న మీరు విజ్ఞత లేని మాటలు ఎలా మాట్లాడతారు? 30 ఎకరాల 19 కుంటల స్థలాన్ని పెబ్బేరు మున్సిపాలిటీకి చెందే విధంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషి చేస్తూ ఉన్నారు. మేఘారెడ్డి కృషి చూసి ఓర్వలేకనే విమర్శలు. ఎన్నికల్లో ఓడిపోయామని ఫ్రస్ట్రేషన్తో బూతులు మాట్లాడుతున్న మాజీ మంత్రి. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం పెబ్బేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బూతులు మాట్లాడడం సరైంది కాదని, ఉన్నత చదువులు చదివిన మీరు విజ్ఞత లేని మాటలు ఎలా మాట్లాడతారని విమర్శించారు. పెబ్బేరు సంత విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎంతో కృషి చేసి 30 ఎకరాల 19 గుంటల సంత భూమిని సంతకే చెందే విధంగా ప్రయత్నం చేస్తున్నారని, అట్టి ప్రయత్నాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి సోదరునిపై నిందలు వేయడం, బూతులు మాట్లాడడం స్థాయికి తగినవి కావని, ఇలాగే మాట్లాడితే పెబ్బేరులో తిరగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అడ్డుకుంటారని హెచ్చరించారు. మొబైల్ షాపు దగ్ధమైందనే విషయానికి మన మాజీ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి సార్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి సంత విషయంపై ప్రెస్ మీట్ పెట్టి మన గౌరవ వనపర్తి శాసనసభ్యులపైన చాలా తీవ్రంగా అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఆ మాటలు అన్నందుకు పెబ్బేరు మున్సిపాలిటీ ప్రజలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే గతంలో 2023 నవంబర్ 30 జరిగిన ఎలక్షన్లో ఈ పెబ్బేరు ప్రజలు కరుగాల్సి వాత పెట్టిండ్రు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఎందుకు ఉందంటే గత 1923 అనుచిత సంత కొనసాగుతున్నప్పుడు ఏ పార్టీ గతంలో టీడీపీ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన చేసింది, మధ్య నుంచి టీఆర్ఎస్ వచ్చింది. గత ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పుడు సంత విషయంలో ఏ జోక్యం చేసుకోలేదు. కానీ మీరు వచ్చిన తర్వాతనే సంత విషయంలో జోక్యం చేసుకున్నారు. గతంలో మీరు ఆ యొక్క కేసు విషయంలో కూడా సంత విషయంలో మీరు వాదించుడు. ఆ సంత స్థలం అనేది వేణుగోపాలస్వామికి చెందిందా, ప్రభుత్వానికి చెందిందా, అది పెబ్బేరు ప్రజలకు మొత్తం చేసే విషయం. సరే, ఏది ఏమైనా అది పెబ్బేరు గతంలో గ్రామ పంచాయతీ కానీ పెబ్బేరు ప్రస్తుత మున్సిపాలిటీ కానీ అది బంగారు బాతుకుంటు లాంటిది. దానివల్ల పెబ్బేరు అభివృద్ధి దాని మీద ఆధారపడి ఉంది. అది అందరికి తెలుసు, పత్రికా మిత్రులకు తెలిసి ఈ విషయము. మేమేమంటున్నాం అంటే, నీవు జోక్యం చేసుకోకపోతే ఇంతవరకు అది కోట్ల పూజారి నాది అన్నాడు, ఎండోమెంట్ వాళ్ళు నాది అన్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్యన అది ఏదో ఒకటి జరుగుతున్నాయి. గవర్నమెంట్ మున్సిపల్ అన్నాడు సంత కానీ గ్రామ పంచాయతీ కానీ లేదా ప్రస్తుత మున్సిపాలిటీ కానీ ఇద్దరిలో ఎవరిగా కోర్టు ఫేవర్ ఎవరికైనప్పుడు కోర్టు అనేది మేము గౌరవిస్తాం, కోర్టు చట్టాలను మేము గౌరవిస్తాం. నీవు ఒక న్యాయవాదిగా ఉండి నిన్న మాట్లాడిన మాటలు చాలా అసభ్యకరంగా అనుచితంగా ఉన్నాయి. దానికి మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే ఈ పెబ్బేరు ప్రజలు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మిమ్మల్ని ఈ వైపు రానియని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. కృష్ణానదిలో పొలాలను కబ్జా చేసిన విషయం అందరికీ తెలుసు. ఓ పెబ్బేరు మున్సిపాలిటీ కాదు, యావత్తు ఈ ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా నీ చరిత్ర మొత్తం తెలుసు. తర్వాత మానవపాల్లో మా ఎంఆర్ఆర్స్ కూడా ఫైల్ మొత్తం దగ్ధమని దాని మీ పాత్ర ఉందని అందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు నేను మా మిత్రులు చెప్పినట్టు, షకీల్ కానీ విజయవర్ధన్ రెడ్డి చెప్పినట్టు, వెంకటరామ్ చెప్పినట్టు మీరు నిన్న మాట్లాడిన మాటలన్నీ అది మీకే వర్తిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. నిన్న మీకంటే మీ దుర్బుద్ధి, మీకుండే బుద్ధి గతంలో చేయాలని ఏదైతే కుట్రలు అని అనుకున్నారో అది మా గౌరవ ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన, తర్వాత అసలు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యను కూడా నువ్వు దీనికి లాగుతున్నావు. అసలు అది సంబంధం లేని విషయం. అది అతనికి తిరుపతి రెడ్డి అన్న సార్కి సంబంధం లేదు ఈ విషయం. అంటే నీకు అటువంటి గతంలో నీకు ఆలోచన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ మా ఎమ్మెల్యే గారి పేరు నెడుతున్నావు. ఏది ఏమైనా 30 ఎకరాల 19 గుంటల స్థలాన్ని ఈ పెబ్బేరు మున్సిపాలిటీకి అందేటట్టు తప్పక కృషి చేస్తారు మా తూడి మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా ఇంకొకటి, నీవు
2023 ఫిబ్రవరి నాడు రిజిస్టర్ చేయించినావు. చేయించినప్పుడు నువ్వే మీ ప్రభుత్వం ఉంది, నీవు ఒక హోదాలో ఉండవు, మినిస్టర్ హోదాలో ఉండి నువ్వు 8 నెలల సమయం ఉంటే కూడా 12 ఎకరాలు 16 ఇచ్చింది. నువ్వు 16 చెప్పినావు, 16 కాదు ఇచ్చింది 12 ఎకరాలే అక్కడ రిజిస్టర్ చేయించినావు ఎంఆర్ఓ పేరుగా. అదే ఎంఆర్ఓ పేరు చేసినప్పుడు నీకు 8 నెలల సమయం పట్టిందా? వాళ్ళకు పొలానికి బదులు పొలం ఇస్తాని నీవే అన్నావు. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? కాబట్టి మేము చెప్పేదంటే మళ్ళీ నీకు 8 నెలల టైం పట్టింది. అదే ఎంఆర్ఓ పేరు ఆనాడు 12 ఎకరాల స్థలాన్ని ఇచ్చింటే ఈ రోజు సంత కొనసాగుతుంది. అసలు ఆ ఎంఆర్ఓ బదులు మున్సిపల్ కమిషనర్ పేరు చేసినప్పుడు ఈరోజు ఈ సంత విషయం ఇంత పెద్ద గొడవ కాకుండే. దాదాపు ఆ మిగతాది 12 ఎకరాలతో పాటు 18 ఎకరాలు 30 ఎకరాలు 19 గుంటలు మొత్తం స్థలం, దాంట్లో 18 ఎకరాలు నీవా నీ బినామే ఎవరు దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. అది పెబ్బేరు మొత్తం ప్రజలకు మొత్తం తెలుసు. సరే వచ్చినప్పుడుగా మళ్ళీ ఆ యొక్క సంతకు చెందిన సభ్యులు అంటే వేణుగోపాల స్వామి ట్రస్ట్ సభ్యులు ఆ సంత చేసుకున్న సభ్యులు ఏమడిగిరు? 12 సరిపోదు 16 ఎకరాలు అడిగిండ్రు. మళ్ళీ ఆ 16 ఎకరాలు ఇచ్చితే అది వేరే విధంగా ఉంటున్నాయి. అన్ని తప్పులు డ్యూ చేసి ఇప్పుడు మేఘారెడ్డిని అనడం ఎంతవరకు సమంజసం? కాబట్టి నిన్న మాట్లాడిన మాటలన్నీ అది నీ కడుపులో ఉన్నవి, నీ విషయం సంబంధించిన విషకపూర్తి మాటలవి. ఇవి అన్ని రేపు మీకే వర్తించినాయి. మీరు ఆనాడు ఏదైతే కుట్రలు పడినరో ఈనాడు అది ఎమ్మెల్యే మేఘారెడ్డి పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎప్పటికీ జరగదు. మేఘారెడ్డి ఏదైతే నోటి ద్వారా చెప్పినో ఖచ్చితంగా అది కంపౌండ్ కట్టించి కుర్చేసుకొని కంపౌండ్ కట్టిస్తున్నాడు. ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇంకా మాకు సమయం ఉంది. ఖచ్చితంగా మేము కోర్టును గౌరవిస్తాం, కోర్టు తీర్పును గౌరవిస్తాం. పూజారికి చెందుతేనో అది గవర్నమెంట్కి చెందిందా అది ఏదో మేము చేసి తప్పక పెబ్బేరు మున్సిపాలిటీకి 30 ఎకరాల 19 గుంటలు ఇవ్వడానికి మేము తప్పక కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. నిన్నటికి నిన్న చూసినాం, ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి రండా అనే పదాన్ని వాడడం అంటే అది మామూలుగా చదువుకున్న వ్యక్తులు ఎవరు కూడా ఆ పదాన్ని వాడరు. గతంలోనే 2022లో అనుకుంటా సంతల మీటింగ్ పెట్టి రండా అనే పదం మీరు రండాలైతే మీకు చేతనైతే ఆపుకోండి అని సవాల్ విసిరినప్పుడే మాట్లాడినాం మేము దీని మీద, ఈ రండా అనే పదం మీద. ఎందుకంటే ఆ పదాన్ని వాడడం అసలు అసహించుకుంటున్నారు, జనం అసహించుకుంటున్నారు. సరే నీకు మంచిగా ఆనందంగా ఉండొచ్చు, తృప్తి ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పొరపాట్లను కప్పిపుచ్చుకునే దానిలో భాగంగా దొంగ అనే విధంగా మాట్లాడుతున్నట్లు మీరు కనిపిస్తున్నారు. విషయానికి వస్తే ఈరోజు పూర్తిగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రిస్టేషన్లో ఉన్నారు. ఎందుకంటే 2023లో వారికి దాదాపు ఉమ్మడి పెబ్బేరు మండలంలో 7,500 మెజార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి పెబ్బేరు ప్రాంత ప్రజలు. అదేవిధంగా 2024లో కూడా ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. 2025లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 85% మంది సర్పంచులను గెలిపించిన చరిత్ర పెబ్బేరు ప్రాంత ప్రజలది. అదేవిధంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా 12 వార్డులకు 7 వార్డులు కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టిన. అంటే ఇదంతా జీర్ణించుకోలేక ఈడ్షతో నిన్న వచ్చి విలేకరుల సమావేశం పెట్టి మాకు ఇంకా పెబ్బేరు మండలం ఉమ్మడి పెబ్బేరు మండలంలో పుట్టగతులు లేవు మా పార్టీకి, మమ్మల్ని ఇంకా వీళ్ళు మమ్మల్ని తిరస్కరించిన కనుక వీళ్ళ మీద ఏదో ఒకటి అక్కసు వెలగక్కాలి, సంతను రాకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇదంతా చేస్తున్న నాటకం. ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు మేము ఎన్నో రోజులు సంత కొరకు ఉద్యమం చేసినాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అధికార పక్షంలో ఉండి 16 ఎకరాలు ఇచ్చినామని నిన్న మాట్లాడారు. అదే 16 ఎకరాలను ఇచ్చినప్పుడు 8 నెలల సమయం ఉండే మీరు ఎంఆర్ఓ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేసిర్రు? డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకు సంతకు భూమి ఇస్తామన్నారు. భూమి ఎందుకు ఇవ్వలేదు? మన ఆ రోజు 8 నెలల సమయం ఉంది కదా. అంటే మీరు గెలిచిన తర్వాత మళ్ళీ ఏదో చేయాలి, ఆ భూమి వాళ్ళకి ఇచ్చే 16 ఎకరాలను కూడా గుంజుకొని తోలాలనే ఉద్దేశం ఉందో మీకు ఏముందో తెలియదు. కానీ ఆ రోజు మళ్ళీ అదే 8 నెలలు ఏం చేశారు మీరు? ఈరోజు గౌరవ మా శాసనసభ్యులు ఈ సంత తేవడానికి ఆ రోజు ఎన్నికల సమావేశంలో బహిరంగ సభలో చెప్పిండు, సుభాష్ చౌరస్తాలో మొన్న చెప్పిండు, ప్రతిసారి చెప్తున్నారు. సంతను తీసుకొచ్చే బాధ్యత గౌరవ మేఘారెడ్డి గారిది. అది 100% ఎవరు ఏది అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి గారిని మెప్పించి తర్వాత ఖచ్చితంగా సంతం తీసుకొచ్చే బాధ్యత మాది, మా కాంగ్రెస్ పార్టీది, మా ఎమ్మెల్యే గారిది. ఒకవేళ మేము నిజంగానే ఆ సంతను తీసుకురావడానికి మాకు చేత కాలేదు అంటే రేపు వచ్చే భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రచారానికి రాము, ఓట్లే అడగం. పెబ్బేరు మండలంలో మా ఎమ్మెల్యే గారు కూడా ఓట్లు అడగరు. ఈ సవాలుకు తర్వాత మేము తెస్తే మీరు పెబ్బేరు మండలానికి ప్రచారానికి రాకుండా మీరు ఓట్లు అడగకుండా ఉంటారా? దానికి ఈ సవాల్ను స్వీకరించాలి మీరు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు ఉన్నారు అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు. చిన్నారెడ్డి గారి గురించి మాట్లాడతారు. చిన్నారెడ్డి గారు
మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ ఆస్తులను కాపాడిన బాధ్యత ఆయన మీద ఇప్పుడు కష్టపడి చేసిండు. 2007 అనుకుంటా ఒకసారి 2 ఎకరాలకు ఓఆర్సీ వస్తే కష్టపడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్తో కూర్చొని ఓఆర్సీని రద్దు చేయించిన చరిత్ర చిన్నారెడ్డి గారిది. నువ్వు చిన్నారెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. అదేవిధంగా వనపర్తి పెట్రోల్ పంపు చూసినాం మనం. గతంలో పెట్రోల్ పంపును వనపర్తి కోర్టులో కేసేసి దాన్ని ఓడిపోయే విధంగా ప్రయత్నం చేసింది మీరు కదా. ఆ రోజు ఆర్టీసీకి చెందే విధంగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, చిన్నారెడ్డి గారిది. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా పేద ప్రజల కొరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ సంత విషయంలో అన్ని విధాలుగా పోరాటం చేసింది మేము. మీ పక్కలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఆ రోజు మాతో పాటు పోరాటంలో ఉన్నారు. వాళ్ళని అడగండి ఏం చేసిండ్రో. అదే మీకు కౌన్సిల్ మీకు పూర్తి మద్దతు ఉండే మీరు ముఖ్యమంత్రికి దగ్గర ఉంటే మరి ఎందుకు చేయలేకపోయింది? ఆ రోజు 16 ఎకరాలన్నా చేసింది కదా. 16 ఎకరాలు చేసిన అంటారు. 16 ఎకరాలు చేస్తే ఎందుకు ఎక్కడ పోయింది? మళ్ళీ మీ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? అదే 8 నెలలు భూమికి భూమి ఇస్తా అన్నారు. భూమికి భూమి వనపర్తి జిల్లాలోనే ఏమన్నారు. వనపర్తి జిల్లాలో మళ్ళీ మీకు భూములు కనిపించలేదా? ఈరోజు గౌరవ శాసనసభ్యుల మీద అబండాలు వేస్తున్నారు. వాళ్ళు వనపర్తి జిల్లాలో అడిగితే వీళ్ళు శంషాబాద్లో ఇస్తామంటున్నారు, లేకుంటే షాద్నగర్లో ఇస్తాం. ఎవరు చెప్పింది శంషాబాద్లో ఇస్తాం షాద్నగర్లో ఇస్తాం అనేది? వారికి నచ్చజెప్పి అడుక్కొని కంపోజిషన్ ఇచ్చి లేదా ఏదో చేసి ఖచ్చితంగా సంతను మాత్రం పెబ్బేరు ప్రజలకు సంత ఉండే విధంగా చేసేందుకు మా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పోర్ట్స్ చైర్మన్ మన శివసేనారెడ్డి గారు అందరూ కృతనిశ్చయంతో కష్టపడి జూపల్లి కృష్ణారావు గారు, శ్రీహరి గారు అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ సంతను కాపాడుకునే బాధ్యత మా అందరిపై ఉంది. మేమందరం కూడా ఖచ్చితంగా సంత కావాలనే పోరాటం చేసిన దానిలో మేమందరం భాగస్వామ్యంలో ఉన్నాం. ఆ రోజు కేసులు పెట్టుకున్నాం. కానీ మీరు ఎందుకు చేయలేదో మళ్ళీ మీ పక్కలో ఉన్న నాయకులు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాలే. ఆ రోజు మీరే కౌన్సిల్లో తీర్మానం చేసి 16 ఎకరాలను మీకు చేసిందని చెప్పిండు. మేము ఆ రోజు కూడా 16 ఎకరాలు కాదు మొత్తం 30 ఎకరాలు కావాలని పోరాటం చేసినాం. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం 30 ఎకరాల 19 గుంటల స్థలాన్ని ఖచ్చితంగా మేఘారెడ్డి గారు గవర్నమెంట్తో తీసుకొని వాళ్ళకు నయానా భయానా చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేస్తారా, భూమి ఇస్తారా, ఏది ఇస్తారో సంబంధం లేదని మేము కూడా చెప్పినాం. అన్న మీరు ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, సంత మాకు కావాలని చెప్తున్నాం. ఆయన కూడా అదే అంటున్నాడు. సరే వాళ్ళకి ఏదైనా చేసి సంతను పెబ్బేరు ప్రాంతంలో ఉండే విధంగా చేసే బాధ్యత నాదని చెప్తున్నాడు. మరి ఇంకా ముఖ్యంగా అంటే గౌరవ మన మంత్రి గారిని వనపర్తినే వాళ్ళ ఆదినాయకుడు కేసీఆర్ గారి కూతురే వచ్చి తిట్టిపోయింది. ఏంటి అంటే ఇలాంటి నిరంజన్ రెడ్డి ఉన్నంత వరకు ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు, ఈ బీఆర్ఎస్ పార్టీని బతికించే నాదుడే లేడని చెప్పిండు. అంటే మీరు ఇంత దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మీ చరిత్ర, మాకైతే తెలియదు మీరేం చేసిన అనేది ప్రజలకు తెలుసు. ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత మహానేత గౌరవ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ను మంగళవారం మడదల అన్నావు. అది అంటే అది చదువుకున్న వ్యక్తులు మాట్లాడే పదమా లేదా? ఆ అమ్మ కూడా వచ్చి ఆఖరికి ఆ మాట మేము అనలేము. చౌరస్తాలో వనపర్తి రాజీవ్ చౌక్ లో మీటింగ్ పెట్టి ఏ విధంగా తిట్టిపోయిందో అది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ. అవన్నీ గమనిస్తున్నారు ప్రజలు. మీరు పూర్తిగా ఈ పెబ్బేరు ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ ను మర్చిపోయే పరిస్థితి వచ్చిందనే ఉద్దేశంతో తప్ప మా మీద అక్కసు వెలగక్కడానికి మాత్రమే నిన్న ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సంతను సాధించే వరకు మా మేఘారెడ్డి గారు నిద్రపోరు, మేము నిద్రపోము. ఖచ్చితంగా సంతను తీసుకొస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓట్లు అడుగుతాం, లేకుంటే ఓట్లు అడగం. ఈ విధంగా మేము కృషి చేస్తున్నాం కనుక ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కనుక అవన్నీ ఆ భాషను మార్చుకోండి. సరే మీరు ఏదైనా మాట్లాడండి, చట్టపరంగా మాట్లాడండి, లేదంటే మీరు చదువుకున్న వ్యక్తులు గొప్ప గొప్ప చదువులు చదివారు. ఆ పుట్టుకను కూడా అనుమానించే స్థాయి మీరు ఉన్నారంటే అది ఏంటి అనుకున్నాను. మన పుట్టుక మన తల్లికి తప్ప ఎవరికి తెలియదు. మన పుట్టుకను కూడా అంటే వ్యక్తుల పుట్టుకను కూడా నువ్వు సంజాయిస్తున్నావు, అనుమానిస్తున్నావు అంటే ఆ విధంగా ఎవరికి ఏ మానవ జన్మ ఉన్న వాళ్ళకు కడుపుకు అన్నం తినే వాళ్ళకి ఎవరికి కూడా అటువంటి సందేహం రాదు. మరి ఎందుకు వస్తుందో మీకు అర్థం కాలే. అంత ప్రెస్టేషన్లో ఉండాల్సిన పని లేదు. గెలుపోవడం సహజం. మీరు ఓడిపోయి ఉండొచ్చు. మీరు 2.5 ఏళ్ళే, మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. మీరు ఇంకా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటారు. అందులోపల మీరు ఉంటారో లేకుంటే మీరు ఎక్కడైనా వెళ్ళిపోతారో వేటి దేశాలకు తెలియదు. కానీ ఇంకా ఓపిక ఉండాలి. మీకు ప్రతిపక్షంలో ఉండే ఇది ఉండబట్టలేదు. బాగా పూర్తిగా నిచ్చిపోతున్నారు కనుక అది కొంచెం చిన్నించుకొని ప్రతిపక్షంలో ఉండేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. లో మాజీ మంత్రి గారు ఏం కామెంట్ చేసిండంటే అది ప్రభుత్వ స్థలం అయితే సొంత స్థలం, అందులో మీరు ప్రభుత్వ స్థలం అని బోర్డు పాతాలి అని విమర్శ చేసినాడు. దానిపైన మీ కామెంట్ చెప్పండి.
ప్రభుత్వ స్థలం అని ఆ రోజు మేము ఉద్యమం చేసినప్పుడు కానీ ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు కూడా ఎక్కడ కూడా అది ప్రభుత్వ స్థలం అనలే. అది పూజార్లదైనా లేకుంటే ఎండోమెంటర్లదైనా వాళ్ళకి ల్యాండ్ యాక్విజిషన్ చేస్తామా లేదంటే ల్యాండ్కి ల్యాండ్ ఇస్తామా ఏదో విధంగా వివేక్ సంతాన్ని 30 ఎకరాల 19 గుంటలను అక్కడ ఉంచి సంత సాగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పింది. కానీ ప్రభుత్వ స్థలం అని ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ జరిగినాక అది ప్రభుత్వ స్థలం అయితే దానికి కాంపౌండ్ కడతారు, అన్ని డెవలప్మెంట్ చేస్తారు మా చైర్మన్ గారు. అయితే అది పూజార్లకు సంబంధించిన ల్యాండ్ అని పూజార్ల దగ్గర ఆ ల్యాండ్ తీసుకొని మున్సిపాలిటీకి ఇప్పించి వాళ్లకు ప్రత్యామ్నాయంగా షాద్నగర్ దగ్గర ల్యాండ్ ఇప్పించాలన్నటువంటి కుట్రాపూరితమైన కుట్రలు జరుగుతున్నాయని చెప్పి కామెంట్ చేసింది. అలాంటి కుట్రలు ఏం లేదు. యాక్చువల్గా క్యాబినెట్ హోదాలో క్యాబినెట్ గవర్నమెంట్ లెవెల్లో అది నడుస్తుంది. ఏంటంటే దానికి ల్యాండ్ యాక్విజిషన్ చేయాలా లేదా లేకుంటే భూమికి భూమి ఇవ్వాలా అనేది చర్చ జరుగుతుంది తప్ప ఎక్కడ షాద్నగర్లో కానీ మరీగా ఇంత చిన్న విషయంలో ముఖ్యమంత్రి గారిని లాగేంత ఇష్యూ అయితే కాదు ఇది. మన వారికి అలాంటి ఆలోచనలు ఉన్నాయేమో. అంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లా ల్యాండ్కి ల్యాండ్ ఇస్తాను అటువంటి ఆలోచన ఏదైనా వాళ్ళకు ఉంటే ఇప్పుడు అటువంటి ఆలోచన బయట పెడుతుండొచ్చు. ఇప్పుడు గతంలో గిఫ్ట్ డీడీ కింద 12.5 ఎకరాలు ఎంఆర్ఓ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. దానికి ప్రత్యామ్నాయంగా వీళ్ళ దగ్గర ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ పూజారులు అడిగిరని వాళ్ళకి ఇప్పడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు ఆ అగ్రికల్చర్ ల్యాండ్కు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇవ్వకుండా గిఫ్ట్ డీడీని క్యాన్సిల్ చేయించారని చెప్పి నేను ఆయన కామెంట్ చేశాను. గిఫ్ట్ డీడీ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే వాళ్ళే కోర్టుకు పోయిండ్రు. ఎవరైతే పూజారులు ఉన్నారో వాళ్ళు ఏం చేసినా ఆ రిజిస్ట్రేషన్లోనే రాశారంట. నేను కూడా డాక్యుమెంట్ చూడలే. రిజిస్ట్రేషన్లో ఏంటంటే పొలానికి పొలం మాకు 12.5 ఎకరాలు ల్యాండ్ ఇస్తే ఈ ల్యాండ్ మీకు మున్సిపాలిటీకి ఇస్తామని చెప్పి ఎంఆర్ఓ పేరున రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఒకవేళ ఆ దురుద్దేశం లేకపోతే డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి మన వనపర్తి జిల్లాలో 12 ఎకరాల భూమి లేదా ఎన్నోత్తంలో ఉంది. మేము కూడా చూస్తుంటాం అప్పుడే. అంటే వాళ్ళకి వేరే ఉద్దేశం పెట్టుకొని ఇదంతా చేసింది తప్ప 8 నెలల పీరియడ్లో వాళ్ళు ఎందుకు దానికి 12 ఎకరాల ల్యాండ్ చూపించలేకపోయిండ్రు. అంటే ఇప్పుడు వాళ్ళు చూపించలేదని చెప్పి మళ్ళీ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ల్యాండ్ చూపించే ఏర్పాట్లు చేస్తున్నారా? ప్రత్యేకంగా ల్యాండ్ చూపిస్తారా, వాళ్ళు ల్యాండ్ అడుగుతారా లేదంటే ల్యాండ్ యాక్విజిషన్ అడుగుతారా అనేది అది గౌరవ శాసనసభ్యులు ఒక కమిటీ ఉంది, వాళ్ళు కలెక్టర్ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఉద్దేశం ఏంటంటే నేనటువంటి గౌరవమైన హోదా నుండి ఉన్నటువంటి ఒక మాజీ మినిస్టరు మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి గత సంత అనేటువంటి విషయంలోని 40-50 ఏళ్ళు నడుస్తున్న సంత విషయంలో ప్రశాంతంగా జరిగినటువంటి సంత ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్ల లోపలనే ఈ సంత అనేటువంటి ఇబ్బంది రావడం జరిగింది. మరి గతంలో ఉన్న లీడర్ల నుంచి రాని ఇబ్బంది మరి ఈ ప్రభుత్వంలో రావడం ఏంది? మరి అదేవిధంగా మీరు సంతానం మేమే ఉన్నాం, మేమే చేస్తున్నటువంటి వాళ్ళు చేశారు కదా. మరి ఆ రోజు ఉన్నటువంటి సంతలో 16 ఎకరాల భూమిని సంతకిస్తున్నాం, మేము చేస్తున్నాం అన్నటువంటి మీరు మరి ఒక 16 ఎకరాల భూమిని దానికి ఆల్టర్నేట్గా మేము ల్యాండ్ ఇస్తున్నాం అని చెప్పేసి ఎంఆర్ఓ పేరు మీద చేర్చుకుంటే అవసరం ఉన్నది మీరు. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి అప్పుడే ఈ యొక్క ల్యాండ్ ఇచ్చే సంతకు పూర్తిగా చేయాల్సింది ఉండేది కదా. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆపడం ఉద్దేశం ఏంటి? అంటే ఇది ఒక ల్యాండ్కి సంబంధించి వేరే విధంగా ల్యాండ్ తీసుకుని దాని నుంచి మీరు ఏమైనా లబ్ధి పొందడానికి చేశారా? మరి ఎందుకు ఆ రోజు చేయలేదు? మీరు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఆయన గతంలో ఏ విధంగా అయితే స్టార్టింగ్ లో సంత మీద ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారో ఇప్పుడు కూడా పెబ్బేరు సంత మీద అంతే చిత్తశుద్ధిగా ఉన్నారు. అది గౌరవ సీఎం గారి దగ్గర తీసుకుపోయారు. మరి మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ దగ్గరికి తీసుకుపోయారు. మరి సంత విషయం ప్రతిసారి చేస్తా ఉన్నారు. కానీ మీరు ఉన్నటువంటి సంతను మీరు అమ్మేసి మీరు సంతను ప్రశ్న పట్టించిన మీరు మరి ఈ రోజు వచ్చి గౌరవ ఎమ్మెల్యే రండా అనేటువంటి మాట్లాడేది ఎంతవరకు కరెక్ట్? ఒక గౌరవ ఎమ్మెల్యే మాట్లాడేది కరెక్ట్? మీరు ఒక మినిస్టర్గా ఉన్నారు కదా, మీరు మినిస్టర్ కూడా వాక్యాలు ఇది కరెక్టేనా? మరి సంత ఒక సంత మీద ఒక ఎమ్మెల్యే గారు చేస్తున్న పోనీ మీరు ఆ సంతను మీరే తీసుకొస్తే కూడా బాగుండేది కదా, మీరే చేసుకుంటే బాగుండేది కదా. ఈ రోజు పెబ్బేరు చుట్టూ గ్రామాలు ఉన్న వాళ్ళు సంత మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు 1000 కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ కుటుంబాలైతే ఈరోజు సంత లేకపోతే బజారు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికోసం మా ఎమ్మెల్యే గారు దీన్ని 30 ఎకరాల సంత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇన్ని రోజుల సంత కోసం పోరాడుతూ ఉన్నారు. మరి దాంట్లో మీరు భాగస్వామ్యం చేయాలి తప్ప నిన్న వచ్చే సిస్టమ్ ఉన్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఒక మాజీ మినిస్టర్గా మీకు అది తగదని ఒక మాటలు పుట్టుక ఏంటి ఆ పుట్టుక అనేటువంటి పదాలు వాడేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు దీనే ప్రజలకు సేవ చేసింటే మిమ్మల్ని కూడా బలి గెలిపించి మూడోసారి మిమ్మల్ని ఆ అధికారం తీసుకొచ్చేవాళ్ళు. మీరు చేసినటువంటి అరాచకాలు మీరు చేసినటువంటి ప్రజలకు అన్యాయానికి మీకు ప్రజలు బుద్ధి చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టేశారు. కానీ ఇలాంటి విషయాలు మానుకోండి. ఇప్పటికి మా ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. మీ అభివృద్ధి చూసి ఓర్వలేక మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారా? లేదా సంత విషయంలో కృషి చేస్తే 30 ఎకరాల సంత ఉంచడంలోనే మీకు నచ్చట్లేదా? మరి ఏదో అర్థం కావట్లేదు. ఇది మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే ఉన్నారు ఇప్పటికీ అదే ఉన్నారు, మా గౌరవ సీఎం గారు అదే విధంగా ఉన్నారు. ఈ
సంత ఎక్కడికి పోదు. పెబ్బేరు ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చారో ఆ మాటనే కట్టుబడి ఉంటారు. అది ఎక్కడ కూడా దీన్ని చేసేలేదు. మా పెబ్బేరు ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, మీరు ఇవన్నీ కల్లుబొల్లు మాట నమ్మకండి. సంతను అమ్ముకునేది వాళ్ళు, చేసిందే వాళ్ళు. మేము గతంలో కూడా సంత కోసం 10 సంవత్సరాలు సంత కోసం పోరాడి కూడా మేమే. నన్నే అన్నారు సంత కోసం ఒక్కడి మీద చూసుకోలేరని. ఎందుకు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది? మరి ఈ యొక్క సంతని మీరే చేసుకున్నప్పుడు, మీరే అధికారంలో సంతను 16 ఎకరాలు కేటాయిస్తున్నప్పుడు ఆ 16 ఎకరాల కాంట్రాక్ట్ మీరే వచ్చు కదా, మీరే చేసుకోవచ్చు కదా. ఎందుకు పెండింగ్ పెట్టిపోయారు? అప్పుడు ఇంకా మీరు అప్పుడు మీకు అధికారంగా ఉంది కదా. మరి 16 ఎకరాల సంత కన్నప్పుడు మీకు ఒక ప్లాన్ గా ఉన్నప్పుడు అదే సంతను మీరు తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చుకోవచ్చు కదా. ఎందుకోసం పెండింగ్ పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఈరోజు ఆ మీరు చేసిన తప్పుడు మా ఎమ్మెల్యే గారు తీసుకొని చేస్తా ఉంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? కానీ మేము దీని ఒక పత్రిక మిత్రుల సందర్భంగా తెలిసేదంటే, ఇంకొకసారి మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం బంద్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ కూడా లోకల్ లీడర్ కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అది కూడా బంద్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఇంకొకసారి ఈ విధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద మీరు ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి సరైనటువంటి పాట చెప్పడానికి మేమందరూ సిద్ధంగానే ఉన్నారు, పార్టీ తరఫున సిద్ధంగానే ఉన్నాం. మరి ఒక సంత విషయంలో కూడా ఇప్పటికే చెప్తా ఉన్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఒక సంత విషయంలో మా ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. సంత తిరిగి పెబ్బేరు 30 ఎకరాల మళ్ళీ తిరిగి సంత వస్తుంది. దీని మీద ఎట్లాంటి ఆపేక్షలు లేవు. దీని ఏదో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోయి ఏదో చేసే వారికి నమ్మకండి. మా పెబ్బేరు ప్రజలకు మేము నిజంగా చెప్తా ఉన్నాం, సంత పెబ్బేరు గుండెకాయ కాబట్టి ఆ సంత ఎక్కడ పోదు, సంత ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు ఇంకోసారి చేయకండి దయచేసి. మీరు గౌరవ హోదాలో ఉన్నారు, మీ హోదాకు ఆ మాటలు సరైనవి కాదు. కాబట్టి ఒక పత్రికా మీద మేము మాటతో హెచ్చరిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు పెబ్బేరుకు వచ్చి సంత విషయంలో ఒక పెద్ద మాటలు మాట్లాడిపోయారు. అయ్యా, గతంలో మీరు చేసింది తప్పు కాదా? ఎప్పుడు లేనిది గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి లేనిది సంత విషయంలో మీరు వకీల్ కాబట్టే గతంలో గద్వాల్ కోర్టులో 30 ఏళ్ల క్రితం మీరు ఆ కేసు వాదించుడు కాబట్టే దాన్ని నొసుగుసులు అన్ని తెలుసు కాబట్టి మీరు దాని మీద కన్ను వేసలేరా? ఇది సత్యమా అసత్యమా? ఇది మీరు సొంత స్థలాన్ని కాజేయాలని మీరు అనుకోలేదా? అనుకోకుంటే ఇదే వేణుగోపాల స్వామి గుడికి పచ్చిబట్టలతో వచ్చి ఎక్కుతారా? దీనికి మీరు సవాల్ స్వీకరిస్తున్నారా? ఎందుకంటే మా లాంటి స్థాయి వాళ్ళు మీలాంటి స్థాయి వాళ్ళతో మాట్లాడుతున్నారంటే మీ దిగుదారుడు మాటలతో మేము కూడా మీకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు మాట్లాడే ముందు చూసుకోండి. గౌరవప్రదమైన స్థాయిలో ఉండి ఈరోజు మాజీ మంత్రివర్యులు మీరు, రాష్ట్రంలో 4వ స్థానం నాది అని చెప్పుకున్న వాళ్ళు మీరు. అట్లాంటి మీరు ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం పోయినందుక, సర్పంచ్ ఎలక్షన్స్ లో మీ పార్టీ వాళ్ళు అందరూ ఓడిపోయినందుక, మొన్న వారం క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో మీ కౌన్సిలర్లు వనపర్తి పెబ్బేరు మున్సిపాలిటీలో మీ చైర్మన్ వైస్ చైర్మన్ కాలేక కాంగ్రెస్ వాళ్ళు అయినందుకు ఈర్ష్యతో అలా మాట్లాడుతున్నారా? మీకు మతి ఏమన్నా భ్రమించిందా? జాగ్రత్తగా మాట్లాడండి. మీరంటే మాకు కూడా గౌరవం ఉంది, పెద్దలంటే మా గౌరవము. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చిన్నలకు గౌరవించే పార్టీ. పదవిలో ఉన్న వాళ్ళకు పదవిలో లేని వాళ్ళకు కూడా ఒక స్థాయిగా చూసే పార్టీ. మీలాగా నోటికి ఎంత వస్తే అంత, ఎట్లా వస్తే ఎట్లా మాట్లాడే పద్ధతి మాకు రాదు, ఎప్పటికీ రాదు. మీరు ఇలానే మాట్లాడుకుంటూ పోతే రేపటి రోజు పెబ్బేరులో మీరు తిరగాలంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రసక్తి వస్తాయి. కాబట్టి దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ పార్టీ మీ కేసీఆర్ గారి కూతురే వనపర్తికి వచ్చి నడిగొడ్డున ప్రెస్ మీట్ పెట్టి పుచ్చలు లేచిపోతాయని చెప్తే కూడా మీకు ఇంతవరకు మరి మానం మర్యాద లేకుండా తిరుగుతున్నారు. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వచ్చి మీకు చెల్లు వంటది అని చెప్పిన మాటలు కూడా ఒక ఆడపడుచుతో కూడా మాటలు పడుతున్నారు. ఎందుకు మీకు అవసరమా? అంటే అధికారం లేకపోతే మీరు ఇలాగే తయారవుతారా? అంటే అహంకారం మీది. అంటే గవర్నమెంట్ ఉంటేనే మీరు మనుషులు, లేకపోతే మీ అహంకారానికి దెబ్బతీస్తుందా? కాబట్టి ఒక స్థాయిలో ఉన్న వారిని, ఒక స్థాయి నుంచి వచ్చిన వారు కాబట్టి దయచేసి మంచిగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే ఇది రేపటి రోజు మీకు కూడా మంచిది కాదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.